ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్. శ్రీ విష్ణు సహస్రం 82వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. సౌపర్ణోపాఖ్యానం చెబుతూ భీష్ముడు వినత దాస్యం గురించి వివరించిన తరువాత ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, 1000 సంవత్సరాలు పరిపూర్ణమై 2వ అండం విచ్చుకొని అందులో నుండి గరుత్మంతుడు ఆవిర్భవించాడు. ఘనతర కంధరుండు దృఢకాయుడు దీప్తముఖుండు రక్తలోచనుడు మహోత్తమాంగకుడు చారు సుసంగత పక్షసారమండనుడు పరిస్ఫురద్యుతి విడంబిత బాలదివాకరుండు లోకనయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు పుట్టె భూవరా. ఆ బాలుడు తేజోవంతమైన ముఖంతో, గొప్ప శిరస్సు, జ్యోతుల్లా వెలిగిపోతున్న కళ్ళు, గట్టి మెడ, భారీ శరీరం, సమానంగా తీర్చిదిద్దబడినట్లున్న 2 విశాలమైన రెక్కలతో, పర్ణములతో సుపర్ణుడు అనే పేరు సార్థకమయ్యేటట్లుగా ఉన్నాడు. ఉదయిస్తున్న బాలసూర్యుణ్ణి తిరస్కరించే కాంతి పుంజం లోకానికి కళ్ళ పండుగగా కాగా, లోకముద్దు అయిన ఆ వీర బాలుడు అతడు ఆ గరుత్మంతుడు. పుట్టుకతోనే అతడు సద్యశక్తిమంతుడై ఆకాశానికెగసి కలయదిరిగి వచ్చి తల్లికి నమస్కరించాడు. దానితో వినత మనోభారమంతా ఒక్కసారిగా తీరిపోయినట్లయింది. అతడు బాల్య చాపల్యంతో స్వేచ్ఛగా తిరుగుతూ బ్రహ్మదేవుడు కల్పించిన ఆహారాన్ని తీసుకుంటూ దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఒకనాడు నారదుడు కనిపించి, తల్లి దాస్యం చేస్తూ ఉంటే శక్తి సామర్థ్యాలు గల కొడుకువై ఉండి కూడా చింత లేకుండా తిరుగుతున్నావు, ఇది తగునా అని కాస్త గట్టిగానే మందలించాడు. వెంటనే అతడు తల్లి ద్వారా విషయం తెలుసుకొని కద్రువతోనూ ఆమె కుమారులతోనూ మాట్లాడి వారు కోరినట్లు అమృతం తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. తండ్రి అయిన కశ్యప మహర్షిని దర్శించి తన సంకల్పాన్ని చెప్పగా ఆయన, అది చాలా రహస్య ప్రదేశంలో అగ్నిదుర్గ, జలదుర్గ, ఆయుధ దుర్గాల మధ్య చాలా గొప్ప వీరుల రక్షణలో ఉంటుంది అని చెప్పాడు. అయినా నిర్భయంగా నిలబడిన పుత్రుణ్ణి చూచి కశ్యపుడు, అయితే ముందుగా నీవు గజ కచ్చపాలను ఆహారంగా తీసుకొని నీ బలం పెంచుకో అని వారి వృత్తాంతం వివరించాడు. వారు విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు. మధుకైటభులనే రాక్షసుల అంశతో పుట్టినవారు. అన్న విభావసుడు లోభి, ఆస్తిలో భాగమియ్యను అన్నాడు. తమ్ముడు దురభిమాని, అన్నతో నన్నే కాదంటావా అని ఇద్దరూ శపించుకున్నారు. అన్న తాబేలుగా, తమ్ముడు ఏనుగుగా పుట్టి పూర్వజన్మ సంస్కారంతో ఇప్పటికీ తగవులాడుకుంటూ ఉంటారు. ఏనుగు సర్ప పర్వతం మీద ఉండి నీటి కోసం కింద ఉన్న పద్మ సరస్సు దగ్గరికి వస్తుంది. అక్కడున్న తాబేలు దాన్ని పట్టుకుంటుంది. ఈ ఇద్దరు ఇలా కలిసిన సమయంలో నీవు వెళ్ళి పట్టుకుంటే ఒకేసారి ఇద్దరిని భక్షించవచ్చు, విడివిడిగా వారు దొరకరు అని తండ్రి వివరించగా, గరుత్మంతుడు అట్లే చేసి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు అతని కాలి గోళ్లలో 2 మేఘాలు తగులుకున్నట్లు ఉంది. అలా సాగి ఒక విశాలమైన మహావృక్షం కొమ్మ మీద కాలు మోపగా ఆ భారానికి అది విరిగిపోయింది. ఆ కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసుకుంటున్న కొందరు మునులను గమనించి కొమ్మ కింద పడకుండా ముక్కుతో దాన్ని పట్టుకొని పైకి ఎగసిన తీరు ఆశ్చర్యకరమైంది. అది చూచి గరుత్మంతునికి తప్ప ఇతరులకి ఇది సాధ్యం కాదు అని భావించి వాలఖిల్యులు అనే ఆ అంగుష్ఠమాత్ర మునులు ఆ కొమ్మను విడిచి ఆయన్ను ఆశీర్వదించి వెళ్ళారు.
అప్పుడు ఆయన ఆ కొమ్మను నిష్పురుషం, మానవులు లేని అడవిలో వదిలి వెళ్ళి ఒక కొండ మీద విశాలమైన సమతలంలో కూర్చొని ఆ గజకచ్చపాలను భక్షించి గొప్ప శక్తి సంపన్నుడై అమృతం కోసం స్వర్గలోకం వైపు దూసుకు వెళ్ళాడు. స్వర్గంలో అమృత భాండం ఉన్న చోటికి వెళ్ళి ఆ అమృత భాండం ఉన్న చోటికి వెళ్తూ ఉన్నప్పుడు మొదట అగ్ని వలయం కనిపించింది. అది తన రెక్కలకు ప్రమాదకారి అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థింపగా ఆయన తగినంత వెన్న వేస్తే అగ్ని తీవ్రత తగ్గుతుంది అని చెప్పగా అట్లే చేసి అగ్ని వలయాన్ని దాటి వెళ్ళాడు. తరువాత ఉన్న జల వలయాన్ని తన రెక్కలతో చెల్లాచెదరు చేసి ఇనుప వలయాన్ని పగులవేసి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న మహావీరులైన రక్షకులతో పోరాడి చెల్లాచెదరు చేసి నిరాటంకంగా అమృత భాండాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో తిరుగు ప్రయాణం సాగించాడు. అంతలో దేవేంద్రుడు విషయం తెలుసుకొని తన వజ్రాయుధం ప్రయోగించగా అది ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళి ఏమీ చేయలేక వెనుదిరిగిపోయింది. ఈ విధంగా ఇంద్రుణ్ణి జయించడంతో ఆయన కీర్తి ముల్లోకాలలో వ్యాపించగా అమృత భాండం తెచ్చి కద్రువకు చూపి తాను తన తల్లిని దాస్య విముక్తురాల్ని చేసుకొని పైకెగసి వెళ్ళిపోయాడు. ఆ సమయం కోసమే అక్కడ కాచుకొని ఉన్న దేవేంద్రుడు తిరిగి అమృత భాండాన్ని తీసుకొని దేవలోకానికి చేరుకున్నాడు. కద్రువ తాను చేసిన మోసమే ఫలితంగా లభించింది అని భావించి కొడుకులతో పాటు బాధపడుతూ ఉండిపోయింది. గరుత్మంతుని ఈ మహాపరాక్రమాన్ని, వివేకాన్ని చూచి దేవతలు, మునులు చాలా సంతోషించి ఆయనకేదైనా వరమిద్దాము అని పలకగా దేవేంద్రుడు, గరుత్మంతుడు సామాన్య వీరుడు కాడు, అతడు మనమిచ్చే వరాలను ఆశించే స్థితిలో లేడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. ఆ తరువాత ఆయనే భూలోకంలో కృష్ణుడై దుష్ట సంహారకుడై లోకోద్ధరణం చేస్తాడు అని వివరించాడు. కనుక గరుత్మంతుడు సుపర్ణుడు అనే పేరుతో సాక్షాత్ ఈ శ్రీకృష్ణ పరమాత్మే. మానవ జాతికే అభ్యుదయాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తూ పరమపదానికి సోపానమైన ఈ సౌపర్ణోపాఖ్యానం విని నీవు పుణ్యాత్ములలో ఉత్తముడవయ్యావు అని భీష్ముడు ధర్మరాజును ఆశీర్వదించాడు. తాత్విక దృష్టితో ఈ కథ ఒక సాధకుని యోగ సాధనను సూచిస్తుంది. మొదట వినతలాగా రాగద్వేషాలు పోయేంత వరకు ఎంతో కాలం ఓపిక పట్టాలి. అప్పుడు మూలాధారం అనే గుడ్డు విచ్చుకుని ఇడా పింగళ అనే రెక్కలతో సుషుమ్నా నాడిగా గరుత్మంతుడు పుట్టి ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎగిరి కొంతకాలం దానితోనే ఆనందిస్తూ ఉంటాడు. తరువాత నారదుని ద్వారా, అంటే ఒక గురువు ద్వారా జ్ఞానోపదేశం పొంది తల్లి వంటి జీవునికి దాస్యబంధం తొలగించాలి అని అమృతం తేవడానికి సంకల్పిస్తాడు. ముందుగా గజ కచ్చపాలలాగా ఉన్న గర్వ, లోభ గుణాలను నాశనం చేయడం ద్వారా మహాశక్తిమంతుడవుతాడు. వాలఖిల్యులు ఇచ్చిన అణిమాది అష్టసిద్ధులతో అవక్ర పరాక్రముడై వాటి దగ్గరే ఆగిపోకుండా స్వర్గానికి వెళ్ళి అగ్నిని, జలాన్ని, అంటే అగ్నిశోమ రూపమైన సృష్టి ధర్మాన్ని జయించి ఇనుప కంచె రూపమైన అవిద్యను పగులగొట్టి పూర్ణ జ్ఞానస్వరూపుడై అమృత భాండాన్ని అందుకుంటాడు. రజస్తమో గుణాలకు అమృతం ఇచ్చి ఇవ్వక దూరం చేసి సత్వగుణాన్ని తీసుకొని సంసార బంధం వదుల్చుకొని తానే అమృత స్వరూపుడవుతాడు. తానే శ్రీ మహావిష్ణువు అవుతాడు. ఉపనిషత్తు ద్వాసుపర్ణ అని చెప్పినట్లు సాక్షి రూపంలో శాశ్వతుడై నిలుస్తాడు. ఈ విధంగా సాధన సఫలమవుతుంది అనేది ఈ సౌపర్ణోపాఖ్యాన అంతరార్థం. అందుకనే ఫలశ్రుతిలో ఇది మానవులకందరికీ అభ్యుదయ ఆనందాలను ప్రసాదిస్తుంది అని భీష్ముడు ఆశీర్వదించాడు. ఓం నమో వెంకటేశాయ.